బస్సుకు మంటలంటుకొని గంతమంది పానాలు పోతే లీడర్లొచ్చి సానుభూతి చెప్పిర్రు. సర్కారోళ్ళు జీవిడిచినోళ్లకు నష్టపరిహారాలు ఇచ్చిర్రు. ఇంటోళ్లకు అండగుంటామని హామీలు ఇచ్చిర్రు. కానీ బస్సు ముచ్చట కానీ బస్సు కండిషన్ సంగతి కానీ దాని హాలత్ కానీ అరుచుకున్నోళ్ళు ఎవ్వళ్ళు లేరు. మరి లేకపోతే ఏంది చూడుర్రి, మంటలంటుకున్న బస్సు మీద ఎన్ని చలాన్లు ఉన్నాయో గింత జాగ్రత్తగా నడుపుతుర్రు. మరి బస్సులు 19 మంది పానాలు పోయింది గీ ట్రావెల్ బస్సులో పోయినందుకే. గీ బస్సు చరిత్ర చిన్నదేం కాదు, చెప్పితే చరిత్ర తీస్తే సినిమా అయ్యేంత పెద్ద చరిత్ర ఉంది ఈ బస్సుకు. ఏందంటారా, గీ ఒక్క బస్సు మీద శాట భారతం అంత ఫైన్లున్నాయి. 16 దుక్కుల ఫోటోలు కొడితే 23,120 రూపాయల చాలాన్లు పడ్డాయి. అంటే చూడూరి ఎంత జాగ్రత్తగా బండ్లు తోలుతులో గా ట్రావెల్ బస్సులు నడిపించేటి డ్రైవర్లు. వాళ్ళకంటే సోయి లేదు, ట్రావెల్ నడిపించేటి కంపెనీలకి ఎందుకు సోయి లేకపోయి ఉండొచ్చునో. ఇది ఒకటే కాదు, అన్ని బస్సుల కథ ఇట్టనే ఉన్నది. అన్ని లాంగ్ రూట్ లో పోయినందుకు, బస్సులు పోయేందుకు అనుమతులు లేని రోడ్ల మీద పోయినందుకు వాటి చాలాన్లే. అడిగేటోళ్ళు లేడని అడ్డగోలుగా బస్సులు నడిపే పబ్లిక్ పానాలు తీయబట్టే. ఇంతైతుంటే అధికారులు ఏం చేస్తున్నట్టో. గీళ్ళని చూడూరి నిండు కుటుంబం, ఆలుమొగలు 2 పిల్లలు, ఒకటే పాలి 4 పానాలు పోయేటాలకు ఇల్లు కూలిపోయినంత పని ఆయే. ఎవరు చేసిన పాపం ఇది? ఇదంతా చూసినాక ఉండబట్టలేక చెప్తున్నాం సార్లు. ఇప్పటికన్నా ఇటువంటి ట్రావెల్ బస్సుల మీద ఓ నజరయ్యి రోడ్ల మీద తిరిగేందుకు అన్ని అతాటలు పతాటలు చక్కగా ఉన్నాయా లేవా, ఫైర్ సేఫ్టీ ఉన్నదా లేదా, అసలు బండ్లు కండిషన్లు ఉన్నాయా లేవా అనేటివన్నీ అలసుకోరి. మరి పోయిన పానాలేటు తేలేం గాని ఉన్నోళ్ళ పానాలు పోకుండా చూడు సార్లు అంటున్నారు ముచ్చటరికైనా పబ్లిక్. అంతే కదా మరి.